చాలా టెన్షన్ ఉండింది లోపల. స్టేజ్ ఎక్కి మైక్ ఎక్కి నీ సింగర్ కాదు కదా కాన్ఫిడెంట్గా పాడడానికి. సో మేబీ నా వాయిస్ అంత బాగుండకపోవచ్చు, అలాంటివి నాకు థాట్స్ మైండ్లో ఉన్నాయి. అయినా కూడా నేను ధైర్యం చేసి పాడేశాను టు ఎంటర్టైన్ ఆడియన్స్, దట్స్ ఇట్. సో మిగతా సాంగ్ అంతా సేమ్ యాజ్ తీసి పాడాను, జస్ట్ రెండు పదాలు మార్చాను. ముందు స్టేజ్ మీద మీ నాన్నగారికి ఎవరికి తెలియదు, మీరే ఇంక్లూడ్ చేసుకున్నారు, యువర్ ఓన్ సెల్ఫ్ డిసిషన్ అంతే అదంతా కూడా. అంతే. సంపత్రుద్ర గారు సడన్గా షాక్ అయ్యారా చంద్రహాస స్టేజ్ మీదకి వెళ్ళి ఈ వర్డ్స్ ఉపయోగించి ఆయన పాట పాడడంతో? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరికి తెలియదు కాబట్టి మీరు షాక్ అయ్యారు. డెఫినెట్గా షాక్ అయ్యాను. ఏమనిపించింది ఆ మూమెంట్ లో? అది షాక్లో ఉన్నా అండి. నాకు ఆ సాంగ్ అయిపోయేంత వరకు అసలు ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది షాక్లోనే ఉన్నాను. కానీ ఇంత నెగిటివ్ వస్తుందని అనుకోలేదండి అసలు. ఇంతకంటే దారుణమైన మాటలు విన్నారు జనాల నోటి నుంచి. మీరే బీపులేసి చాలా వేసిన వీడియోలు కూడా ఉన్నాయండి. ఇది అది ఇంకా అందులో ఎట్లుంటుందంటే ఒక పర్టికులర్ పర్సన్ని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ టార్గెట్ చేసిన మాటలు చాలా ఉన్నాయండి.